నియోజకవర్గ ఇన్ఛార్జిగా రేవూరి ప్రకాష్ రెడ్డి గారు శాసనసభ్యులను నియమించటం, మొట్టమొదటి ప్రెస్ మీట్ మీ అందరినీ కలవటానికి మరియు మిగతా కార్యక్రమాల సబ్జెక్ట్ గురించి అన్నిటి గురించి కూడా వారు క్లుప్తంగా వివరిస్తారు. తర్వాత మంత్రి గారు కొండ సురేఖక్క గారు వివరిస్తారు. ప్రకాష్ రెడ్డి గారిని ఈ ప్రోగ్రాం గురించి క్లుప్తంగా వివరించారు. సెప్టెంబర్ 17న తూకగూడ బహిరంగ సభలో ప్రకటించిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రకటించబోతున్నాం. రేపు అధికారంలోకి ప్రజలు అవకాశం ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత చేయబోతున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన మేనిఫెస్టోను కూడా మరి రేపు 6వ తారీఖు బహిరంగ సభలో ప్రజల ముందు జాతీయ స్థాయిలో ప్రజల ముందు పెట్టబోతున్న శుభ సందర్భం అని కూడా సవినయంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇది ఈ తెలంగాణ ప్రజలకు, ఈ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన గౌరవం, ఒక నమ్మకం, ఒక విశ్వాసం. అదేవిధంగా ఇక్కడ గతంలో శాసనసభ సమావేశంలో పెట్టి ప్రజలకు పిలిపించిన సందర్భంలో మంచి విజయాన్ని సాధించడం జరిగింది. రేపు జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికలో కూడా మరి ప్రజల ఆశీర్వాదంతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఒక రకమైన సెంటిమెంట్ కూడా అనొచ్చు. ఒక మంచి ఫలితాలు రావడానికి ఒక నమ్మకం, విశ్వాసం కలిగింది కనుక ఈ తెలంగాణ గడ్డ మీద మరి ముఖ్యంగా తూకగూడ బహిరంగ సభలో ప్రకటించబోతున్నారనే విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తున్నాను. అదే కాకుండా మీరు ఒకసారి చూస్తే మరి సెప్టెంబర్ 17న ఏదైతే రాష్ట్ర ఎన్నికలు సందర్భించిన మేనిఫెస్టో, ప్రధానంగా దాంట్లో 6 గ్యారంటీస్ విషయంలో కానీ లేదా పరిపాలన విషయంలో కానీ ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీ విషయంలో కానీ తూచా తప్పక ఈ 3.5 నెలల్లో నిర్వర్తిస్తున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను. అంటే ఎన్నికలలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే ఏ విధంగా హామీకి కట్టుబడి నెరవేర్చడం జరుగుతుందో దానికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఒక నిదర్శనం కనుక ఈ నిదర్శనాన్ని జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క క్రెడిబిలిటీ, ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధానం ఏ విధంగా ఉంటుందో చెప్పడము మా ప్రయత్నము, జాతీయ నాయకత్వం యొక్క ప్రయత్నం అని చెప్పి తప్పదని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఇప్పటికే 6 గ్యారెంటీలకు సంబంధించి ఎన్నో రకాల ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా, అప్పులతోటి గత ప్రభుత్వము అవినీతి వలన, అసమర్థత వలన మరి 7 లక్షల కోట్ల వరకు అప్పు భారాన్ని ఎత్తినా, మరి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 45,000 కోట్ల వరకు బకాయిలు చెల్లించవలసిన బాధ్యత ఉన్నా, మరి ఈరోజు జరుగుతున్న పరిణామాలను చూస్తే ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నాయి కొత్త ప్రభుత్వానికి. అయినా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి అని చెప్పి మరి 6 గ్యారెంటీల అమలుకు నాంది పలకడం జరిగింది. ఇప్పటికే మెజార్టీ హామీలను కూడా నెరవేర్చడం జరిగింది. ఈ ఎన్నికలు షెడ్యూల్ వచ్చడం వల్ల ఇంకా కొన్ని 2-3 అంశాలను వాటిని కూడా ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా కూడా స్పష్టత చేయడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన వెంటనే మరి మిగిలిన హామీలను కూడా నెరవేర్చబోతుంది ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందులోంచి రేపు జరగబోతున్న సమావేశంలో కూడా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి, సమావేశాన్ని బహిరంగ సభను విజయవంతం చేయండి అని చెప్పి కోరడానికే మీ ద్వారా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అదే కాకుండా ప్రతి జిల్లాలో కూడా, ప్రతి పార్లమెంటు పరిధిలో కూడా మరి రేపు జరగబోతున్న బహిరంగ సభను విజయవంతం చేయడానికి, అదేవిధంగా పార్లమెంటు పరిధిలో మరి ఎలక్షన్ యొక్క షెడ్యూల్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, నోటిఫికేషన్ రాకముందు ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలి, ప్రజల దగ్గరికి పోయి, క్యాడర్ను ప్రజల దగ్గరికి పోయి ప్రజలలో మమేకమయ్యి మరి మంచి మెజార్టీతోటి పార్లమెంటరీ సభ్యులను గెలిపించుకోవాలని ఒక ప్రయత్నంలో కూడా
ఈరోజు మేము నాంది పలకబోతున్నాము. స్టేట్ లెవెల్లో కూడా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలలో కూడా పార్లమెంట్ యొక్క ఇన్ఛార్జి యొక్క నాయకత్వంలో అధ్యక్షతన మరి ఈ బహిరంగ సభను విజయవంతం చేయడానికి కూడా మేము ఒక ఇన్ఛార్జ్ వరంగల్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా సోదరులు ఎమ్మెల్యే పరకాల రేవూరు ప్రకాష్ రెడ్డి గారిని నియమించిన సందర్భంలో రేపు 6వ తేదీన తుక్కుగూడలో రాహుల్ గాంధీ గారి బహిరంగ సభ జరుగుతున్న సందర్భంలో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని మరి ఏ విధంగా ప్రజలను అక్కడికి తరలించాలి, అది విజయవంతం ఏ విధంగా చేయాలనే విషయం మీద ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని మీడియా ముందుకు రావడం జరిగింది. మరి వరంగల్ హైదరాబాద్కు దగ్గర ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి సోదరులు మరి రేవూరి ప్రకాష్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారికి, సోదరిమణి స్వర్ణ గారికి, మరి కన్రా సత్యనారాయణ అన్నగారికి, రామరెడ్డి అన్న గారికి, కొత్తగా పార్టీలోకి వచ్చిన సీనియర్ నాయకులు సోదరులు శ్రీహర్ అన్న గారికి, ఎమ్మెల్యే నాగరాజు గారికి, బంకా సరళ గారికి, ఇంకా అన్నున్నాడు, అందరికీ వచ్చిన నాయకులకి, మీడియా మిత్రులకు నమస్కారం. ఎందుకంటే మన మేనిఫెస్టో, తెలంగాణ మేనిఫెస్టో తుక్కుగూడలో సోనియా గాంధీ గారు వచ్చి ప్రవేశపెట్టిన సందర్భంలో ప్రజలందరూ కూడా 6 గ్యారంటీల మీద విశ్వాసంతో, మరి గత ప్రభుత్వ పరిపాలన మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోటి ఇందిరమ్మ రాజ్యం రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి మరి ఈరోజు అధిక మెజారిటీ ఇచ్చి గెలిపించిన శుభ సందర్భంలో మరి ప్రత్యేకమైన దృష్టి ఇక్కడ హైకమాండ్ తెలంగాణ మీద పెట్టడము, మరి ఇక్కడ నుంచి ఒక సెంటిమెంట్గా మళ్ళీ తెలంగాణలోనే ఒక మేనిఫెస్టో, కేంద్రం యొక్క మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయాలన్నటువంటి ఆలోచనతోటి రాహుల్ గాంధీ గారు 6వ తేదీలో ఇక్కడ సమావేశానికి రావడం జరుగుతుంది. మరి ఆ రోజు ఏ విధంగానైతే ఆ బహిరంగ సభను మరి విజయవంతం చేశామో అదే క్రమంలో మళ్ళీ ఆ సభను విజయవంతం చేయడానికి మరి అందరి ఎమ్మెల్యేలకి కూడా మేము సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు సీనియర్ నాయకులే, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఏ విధంగా ప్రజలను తరలించాలో వాళ్లకు తెలుసు. మరి ఈ ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు అమలు చేసిన మరి సందర్భంలో ప్రజలందరూ కూడా చాలా పాజిటివ్ ఆలోచనతోటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నారు. అదే క్రమంలో ఈరోజు లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అవ్వడమేమి, ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ గారు ఈరోజు వాళ్ళ పేర్లు బయటకు రావడం అయితేనేమి, ఇటువంటి ఎన్నో రకాల వార్తలను చూస్తున్న వాళ్ళలో మొత్తం మీద బీఆర్ఎస్ అంటేనే వ్యతిరేకంగా ఈరోజు ప్రజల్లో ఉండిపోయింది. మరి బీజేపీ ప్రభుత్వం కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నా కూడా తెలంగాణకు మాత్రం చేసింది శూన్యం. కాబట్టి రేపు దక్షిణ తెలంగాణ ప్రాంతంలో బీజేపీకి ఎటువంటి ఆదరణ ఉండదు. ముఖ్యంగా మన తెలంగాణలో మాత్రం అసలు కూడా ఆదరణ ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ మరి అధిక సీట్లను రేపు మేము పార్లమెంట్లో గెలవబోతున్నాము అనేటువంటి ఒక విశ్వాసాన్ని కూడా రేవంత్ రెడ్డి గారి మరి పరిపాలన ద్వారా ఈరోజు ప్రజలు గెలిపించబోతున్నారు అనేటువంటి ఒక విశ్వాసాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి అందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి మన నాయకులకు, కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 6వ తేదీన జరిగేటువంటి ఆ బహిరంగ సభలో మనం అందరం కూడా పెద్ద ఎత్తున పాల్గొని రాహుల్ గాంధీ గారి సభను విజయవంతం చేయాలని, అదేవిధంగా ఇక్కడ పార్లమెంట్ ఇన్ఛార్జ్గా రేవూరి ప్రకాష్ రెడ్డి నాయకత్వంలో వారు ఇచ్చిన డైరెక్షన్స్ను ఫాలో అవుతూ మరి ఇక్కడ ఉన్నటువంటి అందరూ ఎమ్మెల్యేలు కానీ, కంటెస్టెడ్ క్యాండిడేట్లు కానీ ప్రతి ఒక్క నాయకుడు కూడా ముందుకు కదిలి వరంగల్ పార్లమెంట్లో కూడా అధిక మెజారిటీనిచ్చి మరి ఇక్కడ కడియం శ్రీహరి గారి కూతురు, మరి ఆయన చాలా సీనియర్ అనుభవజ్ఞులు, మరి ఈరోజు ప్రభుత్వ విధానాలను ఆకర్షితులై ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్న తరుణంలో మరి బీఆర్ఎస్ పార్టీలో వచ్చినటువంటి వాళ్ళ కేసులు అయితేనేమి పంపించమనండి, తప్పేముంది. ఆయన మైక్ పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడి రేవంత్ రెడ్డి గారిని పబ్లిక్గా తిట్టి అదొక జోక్ అనుకొని నవ్వుకుంటూ ఏంటో పిచ్చి పిచ్చి జోకులు వేసాడు. ఆ జోకులు కూడా మీకు తెలుసు, నేను నోటితో చెప్పలేనటువంటి జోకులు. అట్లాంటివి మాట్లాడి దిగజారిపోయి ఈరోజు ఏం మాట్లాడాలి ప్రజల ముందు, మీడియా ముందు అనేటువంటి ఆలోచన లేకుండా ఆయన మాట్లాడి ఈరోజు దానికి కౌంటర్ మాట్లాడితే నా మీద లీగల్ నోటీస్ పంపిస్తా అంటే పంపించుకొనివ్వండి, మేము దానికి ఆన్సరబుల్ ఉన్నాము, చేస్తాము. మేము ఎక్కడా కూడా తప్పు మాట్లాడలేదు. ఆయన ఇచ్చిన దానికి కౌంటర్ మాత్రమే మేము మాట్లాడడం జరిగింది.
ఇచ్చుకున్నా మాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇకనైనా భాష మార్చుకుంటే మంచిదని మళ్ళీ కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఎందుకంటే మీ నాన్న దగ్గర నుంచే స్టార్ట్ అయింది భాష వక్రీకరించి మాట్లాడడము, ఇటువంటి భాష మాట్లాడడం అనేది ఒక్కసారి వెనక్కి తిరిగి తీసుకుంటే మీ కుటుంబం నుంచే స్టార్ట్ అయింది. అది మీ కుటుంబం మాట్లాడింది కాబట్టి దాని కౌంటర్గా ఎదురుగా వాళ్ళు కూడా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. మీరు మాట్లాడే పద్ధతి బాగుంటే మేము మాట్లాడే పద్ధతి బాగుంటుంది, మీరు మాట్లాడే పద్ధతిని బట్టే మా మాట ఉంటుంది. కాబట్టి అదే పద్ధతిలో మేము కూడా మాట్లాడతామని తెలియజేస్తా ఉన్నాం. అది ఆయన వేసుకొని ఇవ్వండి అబ్బా, ఫోన్ ట్యాపింగ్లో వస్తుందా రాదా అని ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఇన్వెస్టిగేషన్లో ఆయన పేరంటూ వస్తే తప్పకుండా కేసు పడుతుంది. ఇప్పుడు అధికారులు వాళ్ళ అధికారులే కదా వచ్చి వాళ్ళే అప్రూవల్గా మారుతూ ఉన్నారు కదా. అమెరికాలో ఉన్న వాళ్ళు, బయట దేశాలకు పోయిన వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళకి మాకు సంబంధం లేదు, వాళ్ళు చెప్తే మేము చేసాము, మమ్మల్ని వదిలిపెట్టండి బాబు అని కాళ్ళ బేరానికి వస్తున్నారు. మరి వాళ్ళకి ఎందుకు భుజాలు తడుముకుంటున్నాడు? ఆయన లేనప్పుడు సంతోషమే కదా, ఆయన సంతోషపడాలి. ఎందుకు భయపడుతున్నాడు? మరి ఎందుకు వచ్చిరాని ప్రేలాపనలు బయట వెళ్తూ ఉన్నాడు? ఆయనకు తప్పు ఉంది కాబట్టి భయం ఉంది కాబట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పిచ్చి పిచ్చిగా మాట్లాడినప్పుడు అర్థమవుతుంది ఆయనకు ఫ్రస్ట్రేషన్ ఉంది. ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ ఒక పక్క, ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక పక్క వచ్చింది. చెల్లబోయే జన్మస్థానంలో అవేంటి వాటిని ఏమంటారు, రుద్రాక్ష మాలలు పట్టుకొని పూజలు చేస్తుంది. మరి ఆమెకు తాలిబొట్టు కావాలంటే నేనైతే ఇన్ని సంవత్సరాల కాలంలో ఎప్పుడు తాలిబొట్టు మెడలో వేసుకోగానే అయితే చూడలేదు. మరి అందులోకి పోయినాక తాలిబొట్లు గుర్తొస్తున్నాయి, రుద్రాక్షమాలలు గుర్తొస్తూ ఉన్నాయి, ఇవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. ఇదేదో బయట ఉన్నప్పుడు ప్రజల మీద ఉండి ప్రజలకు సేవ చేస్తే ఈరోజు ఈ పరిస్థితి మీకు వచ్చి ఉండేది కాదుగా. 9.5 సంవత్సరాల్లో మీకు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని ఈరోజు నీతులు మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. కాబట్టి మీరు ఎన్ని చెప్పినా కూడా ప్రజలకు సమస్య ఏంటో అర్థమైంది, మీ వ్యక్తిత్వం ఏంటో అర్థమైంది, మీ పార్టీ ఆలోచన ఏంటో అర్థమైంది. కాబట్టి మీరు ఏం మాట్లాడినా కూడా ఈరోజు ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేరు. ట్యాపింగ్ విషయాలైతే వాటన్నిటి మీద మనస్తాపం అంటే ప్రజల్లోకి వెళ్ళలేని పరిస్థితి ఉంది. కాబట్టి నాకు ఈ టికెట్ వద్దు, నేను నించోలేను అనేటువంటి తన ఆలోచనలను పార్టీకి చెప్పి మరీ బయటకు వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు వచ్చినటువంటి సోదరులు శ్రీహరి గారి కూతురు కావ్యను మరి క్యాండిడేట్గా డిక్లేర్ చేసే ఆలోచనలో పార్టీ ఉండడము, మేమందరం కూడా వాటిని ఆహ్వానిస్తూ మరి ముందుకు తీసుకువెళ్ళవలసిన బాధ్యత మా అందరి మీద కూడా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ మరి అన్ని ఏర్పాట్లను కూడా తప్పకుండా ఆ యొక్క సభ నిర్వహణకు విజయవంతానికి మేము కృషి చేస్తామని, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి కూడా మాకు వచ్చిన మెజారిటీ కంటే కూడా ఎక్కువ మెజారిటీ తీసుకురావడానికి ప్రతి ఒక్కరం కూడా కష్టపడదామని కూడా తెలియజేసుకుంటూ మరి రాబోయే ఎన్నికల్లో మరి మీ మీడియా మిత్రుల సహకారం కూడా ఎంతైనా అవసరం. మీరందరూ కూడా చూశారు, గత పరిపాలనలో మిమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రం మీడియా వాళ్ళని పట్టించుకున్నారు. ఈయనైతే ఎన్నో మాటలు చెప్పారు కేసీఆర్ గారు, కానీ మీడియా సోదరులను కూడా చూడలేనటువంటి పరిస్థితి ఉంది. మరి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మీకు తప్పకుండా అండగా దండగా ఉంటుంది. మీ సహకారం కూడా మాకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మరి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క శాసనసభ్యుడికి, నాయకుడికి, మరి వెనకాల కూర్చున్న మా లీడర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనమందరం కూడా కలిసి తప్పకుండా రాహుల్ గాంధీ గారి సభను విజయవంతం చేయాలి. రాబోయే ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గం నుంచి కూడా భారీ మెజారిటీనిచ్చి మరి వరంగల్ నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థిని కావ్య గారి గెలుపు కోసం కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా హృదయపూర్వకంగా స్వాగతించి ఆహ్వానించి స్వాగతం పలికిన మా నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు. ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి పార్టీలో చేర్చుకున్న ఏఐసిసి నాయకులు శ్రీమతి సోనియా గాంధీ గారికి, గౌరవనీయులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారికి, గౌరవనీయులు శ్రీ రాహుల్ గాంధీ గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్రానికి సంబంధించిన మంత్రులందరికీ, పిసిసి కార్యవర్గానికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ బట్టి విక్రమార్క గారికి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, కాంగ్రెస్ పార్టీ విధానాలకు లోబడి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి
ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ ప్రాంత అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా కలిసి అందరితో ముందుకు వెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ హృదయపూర్వకంగా ఆహ్వానించిన వేదిక పెరిగిన ప్రతి ఒక్కరికి మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.